మల్కాజిగిరి సిపి బడుగుల సమితి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ ఎస్ఎస్ రావు నగరంలోని అనాపురం కమ్యూనిటీ హాల్లో సంస్కారం మెగా కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. ఈవీ టీజింగ్ కి పాల్పడి షీ టీంలకు పట్టుబడిన 252 మందికి పైగా యువకులు, పురుషులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈవీ టీజింగ్ క్షమించరాని నేరమని, ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సిపి సుమతి హెచ్చరించారు. మహిళను గౌరవిస్తూ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడమే సంస్కారం కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఇద్దరు పిలుస్తాను, వాళ్ళెవరో నిల్చోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళను హూ ఇస్ విజయ్, గ్యారా విజయ్, ఎన్నిసార్లు దొరికావు? పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు చేపడుతుంది. నేను 20 years ఉన్నాను, లేదంటే నేను 40 years ఉన్నాను, అయినా కూడా నన్ను కౌన్సిలింగ్ చేస్తారు అని అనుకుంటే కొంత మార్పు ఛాన్స్ ఉందన్న ఒక ఆలోచనతో చాలా ప్రొఫెషనల్గా మీతో డీల్ చేయడానికి వచ్చిన వాళ్ళు. బట్ యు ఆర్ ఆల్సో సీయింగ్ షీట్ తప్పుకున్న రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైనా గర్ల్స్ ఆర్ విమెన్ని టీచ్ చేస్తూ, హరాస్ చేస్తూ, ఏదైనా సైగల ద్వారా కానీ, లేదంటే యాక్షన్స్ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ అసభ్యంగా బిహేవ్ చేసి షీ టీమ్స్కి దొరికిన రెస్పాండెంట్స్ అందరినీ కూడా ఇవాళ సంస్కారణ పేరుతో ఉమెన్ సేఫ్టీ లీగ్ మల్కాజ్గిరి కమిషనరేట్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ, డీసీపీ అండ్ హిస్ ఎంటైర్ స్టాఫ్ అండ్ ఇక్కడికి వచ్చిన కౌన్సిలింగ్ టీమ్, మీరు ఎవరైతే స్త్రీలను తెలిసి తెలియక, ఏదంటే తెలిసినా కూడా ఏం కాదనుకొని నెక్స్ట్ తెలిసి ఏం కాదనుకోవడం, తర్వాత ఏం కాదులే అని చేయడం, లేదంటే అలవాటు పడి చేయడం. నాలుగవది, స్త్రీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండడం వల్ల ఇట్లా బిహేవ్ చేస్తే ఏం కాదులే, ఇట్ ఈస్ ఫైన్, వాళ్ళు కూడా మాలాగే ఇట్లే బిహేవ్ చేస్తారు, మేము చేస్తే తప్పేంటి అని అనుకోవడం. ఇట్లా రకరకాల ఆలోచనలతో అసభ్యంగా, లేదంటే చట్టానికి వ్యతిరేకంగా అండ్ ఇమ్మోరల్ బిహేవియర్ అండ్ ఇండీసెంట్ బిహేవియర్ చేసిన వాళ్ళందరినీ షీ టీమ్స్ వాళ్ళు ఇక్కడికి తేవడం, దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ఆన్ హూమ్ కేసెస్ రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా దీంట్లో ఉండడం. ఒక 2 నెలల్లోనే 248 మంది షీ టీమ్స్కి దొరకడం. అండ్ దిస్ ఇస్ నాట్ ఎనీ పోలీస్ స్టేషన్స్ అఫైర్, ఓన్లీ షీ టీమ్స్ వ్యవస్థకు దొరకడం అన్నది మనము ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే సంస్కారం యొక్క ఆవశ్యకత ఎంత ఉందన్నది గమనించాలి. నెంబర్ 1, మైనర్స్ ఒక 20 మంది దాకా ఉన్నారు. వాళ్లకు కౌన్సిలింగ్ అవసరం. వాళ్లకు మొరాలిటీ పరంగా ఇది కాదు, మీరు ఈ రకంగా ఉండాలి అని చెప్పడం, ఈవెన్ పోలీస్ వ్యవస్థ కూడా చెప్పడం ఒక రకంగా